సేవకుడు, దేవుడు వాడుకుంటున్న భక్తుడు ఎంత ప్రాముఖ్యమో గనక నువ్వు గుర్తిస్తే ఈరోజు నీ విలువ ఎంత గొప్పదో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఎంత గొప్పగా వాడుకోవాలి అనుకుంటున్నాడో, నీ ఎదుట వాడబడుతున్న నీకు మాదిరికరంగా దేవుడించిన భక్తులు నీకు అర్థమైతే ఖచ్చితంగా నీ బ్రతుకు ఎంత శ్రేష్టమైందని నువ్వు గుర్తించగలుగుతావు. కానీ ఈ సమయం అందు ఏం జరుగుతుంది? మన భక్తి జీవితంలో మనం చేస్తున్న పొరపాటు ఎలా ఉంది? చిన్న పొరపాట్లు కనబడితే ఎంతటి భక్తునైనా తృణీకరించి పడేస్తున్నామండి. ఇక ఆ వ్యక్తిలో ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత వాక్యం ఉన్నా తృణీకరించే అంధత్వం మనకు లేదంటారా? ఆలోచించండి. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని మాట మనకు నేర్పించారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 17వ వచనంలో, మీ పైని నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పజెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిష్ప్రయోజనము గనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయునట్లు వారి మాట విని వారికి లోబడి ఉండడి. దేవునికి మహిమ కలుగునుగా.